హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫిష్ ఫ్రై అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. లోపల మెత్తగా సాఫ్ట్గా బయట నుంచి క్రిస్పీగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను. ప్రాసెస్లోకి రెడీ అయిపోదాం పదండి. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని మంచిగా నీట్గా కడుక్కొని కడిగిన ముక్కలకి ఒక బౌల్లో వేసుకోవాలి. దేంట్లో అయితే మనం మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నామో అందులో ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం లైట్గానే వేస్తున్నాను, జస్ట్ ఫర్ కలర్. గ్రీన్ చట్నీ కూడా వేస్తాం కదా. సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. చిన్న స్పూన్స్తో ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇందులోనే శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే కార్న్ఫ్లోర్ ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి కాబట్టి కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇందులో 2 నిమ్మకాయల రసం తీసుకొని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కూడా వేయాలి. ఇందులో గ్రీన్ చట్నీకి మిక్సీ జార్లో కొంచెం ఎక్కువే కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర పుదీనాలో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని ఈ మిక్చర్లో ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా ఇందులోనే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ చిన్న స్పూన్ తోటి గరం మసాలా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ కూడా వేయాలి ఇందులోనే. సాల్ట్ ఎందుకు వేసినామంటే గ్రీన్ చట్నీ చేసేటప్పుడు కలర్ చేంజ్ అయిపోతుంది, అందుకు కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి కొంచెం చిటికెట్ సాల్ట్ వేసి పట్టాలి. ఇప్పుడు ఇదంతా మిక్సర్ మంచిగా ముక్కలకి పట్టేట్టు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక 1 అవర్ మ్యారినేట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ ఫ్రై చేద్దాం. నిమ్మరసం వేసినాం కదా అందుకు కొంచెం ఇది తడిలాగా ఉంది. నిమ్మరసం వేయకపోతే నీసు వాసన ఉంటుంది, ఇంకా తడి కూడా ఉండదు అనమాట. మనం బేసన్ ఇంకా కార్న్ఫ్లోర్ వేసినాం కదా అది ముక్కలకు పట్టడానికి నిమ్మరసం కూడా యాడ్ చేసాము. ముక్కలకు మంచిగా మసాలా అంతా పట్టేట్టు కలిపేసేయాలి. మరి ఓవర్గా కూడా లేదు చూడండి. ఇదంతా ఈ గ్రేవీ జస్ట్ ముక్కలకు పట్టేంతనే ఉంది. ఎక్కువ చేసేస్తే కార్న్ఫ్లోర్ బేసన్ ఎక్కువ వేస్తే అదంతా ఇట్లా పిండి పిండి లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మ్యారినేట్ కావడానికి. చూసారు కదా 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాను నేను. మంచిగా చక్కగా మ్యారినేట్ అయింది. ఇప్పుడు ఇది ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసాను. ఈ ముక్కల్ని ఇందులో మళ్ళీ ఒక్కసారి ఈ ముక్కలను కలిపి ఆయిల్లో వేస్తాను. ఓకే, గుడ్. మంచిగా మ్యారినేట్ అయిపోయింది. నిమ్మరసం వేసినాం కదా గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట పీస్. ఓకే, ఇవి 2 వేగనియాలి. వెంబడే టర్న్ చేయొద్దు, కొంచెం టైం ఇచ్చి లూజ్గా ఇట్లా వస్తుందా లేదా ప్యాన్కి అతుక్కోపోకుండా చూసుకొని టర్న్ చేయాలి. మీకు కావాలనుకుంటే ఇందులో మ్యారినేట్ చేసేటప్పుడే ఫుడ్ కలర్ కూడా వేయచ్చు.
కానీ నాకు అంత ఇష్టం అనిపించదు ఫుడ్ కలర్ వేస్తే, అందుకే వేయలేదు నేను. గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేయాలి. ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.